మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు చెబిఎన్ కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. అఖండ ఐశ్వర్యమస్తమ. గురుగారు, ఆగస్టు మాసంలో ద్వాదశ రాశులైన మొదటి రాశి మేష రాశి వరకు ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ మాసంలో ఆర్థిక ఆరోగ్య పరంగా గ్రహ గోచారం కూడా ఎలా ఉంటుంది? గ్రహ సంచారంలో కుజ బుధ శుక్ర గ్రహాల యొక్క శుభ సంచార యోగం బాగా కనబడుతుంది. గురుడు ఆల్రెడీ కర్కాటకంలో శుభస్థానంలో ఉన్నాడు. శుక్రుడు బుధుల యొక్క శుభస్థానాల వల్ల మనకి మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక్కడ ముఖ్యంగా మేషరాశి వారికి ఈ మాస ఫలితాలు చెప్పే ముందు రాహుతో జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. ఎందుకంటే రాహు అనే గ్రహం వీరికి ఏకాదశి స్థానంలో గోచారంలో ఉన్నాడు కాబట్టి సో బీ కేర్ఫుల్, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంటే లాభం ఉంది, నష్టం కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని మీరు తప్పకుండా చేయండి. అలాగే మనకి ఆగస్టు 2026 మాసంలో ఉన్నటువంటి గ్రహ సంచారంలో మొట్టమొదటిగా నేను ఆది నిష్ఠూరానికే విలువ ఇస్తాను. అంత్య నిష్ఠూరాన్ని నేను పెద్ద ఫీల్ అవ్వను. ఆది నిష్ఠూరానికి నేను ముందడుగు వేస్తాను. కాబట్టి అంత్య నిష్ఠూరం ఏంటంటే రెండో వారంలోనే వీళ్ళందరికీ కూడా అనేకమైనటువంటి రుగ్మతలు, ఆర్థిక నష్టాలు, చికాకు, ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే అనవసర వ్యక్తులను నమ్మడం ఇది ప్రమాదాన్ని కలిగిస్తుంది. రెండోది లేనిపోయినటువంటి విషయాలకు తలదూర్చడం నష్టాన్ని కలిగిస్తుంది. దూకుడుగా ఉండడం నష్టాన్ని కలిగిస్తుంది. సో రెండో వారం మీకు ఏమాత్రం అనుకూలంగా లేదు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్ కానీ వ్యాపార పరంగా కూడా వీరికి ఏమాత్రం అనుకూలంగా లేదు. బట్ 1, 3, 4 వారాల్లో వీరు అనుకున్నది సాధించేటువంటి సూపర్ మెంటాలిటీ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. అది ఎక్స్ట్రీమ్ డెవలప్మెంట్స్ బాగా ఉంటాయి. సో ఉద్యోగంలో స్థిరత్వాన్ని పొందుకోవడం, కొత్త ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేయడం, అలాగే విదేశాలు కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, వ్యాపార పరంగా లాభాలు అన్ని రకాల కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ కానివ్వండి, అలాగే ఫార్మా, సిమెంట్, ఐరన్ కానివ్వండి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ కానివ్వండి, మంచి వ్యాపార లాభాలు కూడా బలంగా ఉంటాయి వీరికి. అనుకూల సాధించడం, ఆరోగ్య లాభం, శుభకరమైన సంతాన వాప్తి. అంటే వీరికి సహజ సత్సంతానం కన్నా కృత్రిమ సంతానం వైపు వెళ్ళేటట్టయితే వీరు తప్పకుండా ఈ 4 వారాల్లో, అంటే ఈ 3-4 వారాల్లో వీరికి మంచి ప్రయోజనం, అంటే శుభవార్త వినే అవకాశం, సంతాన సంబంధ శుభవార్త ఖచ్చితంగా వింటారు. అలాగే పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యేటువంటి శుభయోగాలు. అంటే అలాగే సేమ్ టైంలో వీరికి వివాహ యోగం కూడా బాగా ఉంటుంది. ఆగిపోయిన పనులు పూర్తయ్యేటువంటి అవకాశం కూడా ఎక్కువగా వీళ్ళకి చాలా బలంగా కనబడుతుందని చెప్పవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన శుభయోగం. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలు కూడా లాభదాయకమైన శుభయోగాన్ని పొందుకునే అవకాశం సాధిస్తారు, అనుకుని సాధిస్తారు. రెండో వారమే కాస్త ఇబ్బంది, లంచాలు పుచ్చుకోవడం మహానుభావులు. అందులోనూ వీళ్ళు మున్సిపాలిటీ, జ్యుడిషియరీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మాత్రం ఇబ్బంది ఏర్పడే అవకాశం. అలాగే ఈ మధ్యకాలంలో మనకి నాయకులకు, సినీ నాయకులకి కాస్త అందరికీ మోకాళ్ళు, భుజాలు, మోచేతులు, పాదాలు కొద్ది ఇబ్బంది పడుతున్నారు కదా, అది టు బి కంటిన్యూడ్. ఈ నెలలో కూడా కంటిన్యూడ్ అయ్యే అవకాశాలు. మెయిన్ ప్రధానమైనటువంటి నాయకులకే, ఈ రాశిలో ఉన్నటువంటి ప్రధాన నాయకులకి మళ్ళీ ఏదైనా శస్త్రచికిత్స తప్పక అవసరం వచ్చే అవకాశం ఉంది. నాయకులకు అటువంటి ఇబ్బంది కూడా కనబడుతుంది. సరే, ఇబ్బంది అనడం కన్నా కాస్త జాగ్రత్త పడుతున్నానని చెప్పవచ్చు. కాబట్టి తప్పకుండా వీరికి అనుకూలవంతమైనటువంటి శుభ యోగాన్ని పొందుకునే అవకాశం చాలా అద్భుతంగా ఈ రాశి వారు చెప్పవచ్చు. రెండో వారం జాగ్రత్తగా ఉండండి. భగవద్గీత పారాయణం నేను ఎప్పుడు చెప్తాను ప్రతి ఒక్కళ్ళు. భగవద్గీత అనేది ఏంటంటే చాలా మంది అంటారు, ఏంటి కూడా భగవద్గీత చదవమంటారు, ఏం చదివితే వస్తుంది, కృష్ణుడు అర్జునుడికి చెప్పిందే కదా అంటారు. నో, దట్ ఈస్ రాంగ్. కృష్ణుడు అర్జునుడు చెప్పినటువంటి విషయం కన్నా నువ్వు ఏ వృత్తిలో ఉన్నావో ఆ వృత్తిలోకి కృష్ణుడు చెప్పేటువంటి విషయాన్ని అడాప్ట్ చేసుకోవాలి. నేను చాలాసార్లు చెప్తుంటాను, ఒక యాంకర్ ఉన్నారు, యాంకర్గా ఉన్న వ్యక్తి కృష్ణుడు మీరు అనుకోవాలి, ఏం చెప్తున్నాను. అలాగే అర్జునుడి పాత్ర కూడా యాంకరే తీసుకోవాలి. ఏం చెప్తున్నాడు, ఏం చెప్పాలి, మనం ఏం అడగాలి. అర్జునుడు అడిగే దారి, కృష్ణుడు చెప్పేవాడు. ఇక్కడ కృష్ణుడు కూడా ఏం చెప్పాలనుకున్నాడో కృష్ణుడికి తెలవాలి, అర్జునుడి పాత్ర యాంకర్ పోషించాలి. కాబట్టి ఇక్కడ కృష్ణుడు ఏం చెప్పబోతున్నాడు అనే విషయాన్ని అర్జునుడు గ్రహిస్తాడు. కాబట్టి దాన్ని మనం పసిగట్టాలి. ఫస్ట్ అధ్యాయంలోనే మనకి ఏంటైనా అంత బాగా ఉంది, 18 సైన్యం, అక్షుడిని సైన్యం వచ్చేసింది, 2 వచ్చారు, పాండవులు, కౌరవులు వచ్చారని చెప్తాడు. దాంట్లో రెండవ ఎపిసోడ్ ఏంటి అంటే ఆయన వచ్చాడు, చూసేసి అతను చూసి ద్రోణుని దగ్గరికి వెళ్తాడు, భీష్ముని దగ్గరికి వెళ్ళి దండం పెట్టి వచ్చేసి వెనక్కి వచ్చేసి అని పడేసి, నా వల్ల కాదు, ఆయన మా తాత, ఆయన మా మామ, ఆయన మా బామ్మడిది, నా తమ్ముడు, నేను చంపనంటాడు. ఇప్పుడు కృష్ణుడు నెక్స్ట్ అంటే యాంకర్ పార్ట్ అయిపోయిన తర్వాత కృష్ణుడు చెప్తాడు, చంపుతావా చంపవా, నువ్వు లేకపోతే గ్రీన్ మ్యాట్ మీద నేను చేసేస్తా షో మొత్తం, నో డౌట్, యాంకర్తో మాకేం పని లేదు అన్నటువంటి రెండు ఆయన తీసుకుంటాడు. కాబట్టి ఆ కృష్ణునికి అవకాశం ఇవ్వకుండా ప్రశ్నలు అడగాలి. అది అర్జుని అంటే క్రియేటివిటీ అంటా నేను. అంటే ఏం చెప్పదలుచుకున్నాడు, రెండు చంపకపోతే చంపేస్తా నేను,
ఈ విషయాల్ని ఏం ప్రశ్నలు అడగాలి, జ్యోతిష్కుడిగా నేను అడాప్ట్ చేసుకోవాలి గీతాన్ని, కెమెరామెన్గా అతను ఎలా అడాప్ట్ చేసుకోవాలి, ఎలా ప్రదర్శన చేయాలి, స్క్రీన్లో కృష్ణుని యొక్క రథం ఎంత దూరం వచ్చింది ఎలా చూపించవచ్చు అనేటువంటి భాగవతాన్ని అడాప్ట్ చేసుకుంటే ప్రతి దాంట్లో మీ గురించి మీ సమస్యలకు పరిష్కారం దొరికిపోతుంది. ప్రతి ఒక్క వ్యక్తికి ఈజీగా దొరుకుతుంది. కాబట్టి నేను ప్రతి క్షణం కూడా భగవత్ చదవండి అని చెప్తాను. ఈ రాశి వారు కూడా కాస్త భగవత్ చదవండి. 2వ వారంలో లంచాలు పుచ్చుకోవాలని ఆలోచన వాళ్ళు లంచాలు పుచ్చుకోకండి, ప్రమాదంలో పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ప్రేయసి ప్రియులు 2వ వారంలో ఎగ్జామ్ ఉడ్డుమ కొట్టేద్దాం, మనం అమ్మ నా చెప్పుకుని వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళకి జీవితంలో పేపర్లు కొంటాం, పాత పేపర్లు కొంటాం అనే డైలాగ్ వస్తుంది, అప్పుడప్పుడు చూస్తుంటాం మనం కామెడీగా. అది నిజమవుతుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తారని కోరుకుంటున్నా. అలాగే తండ్రిని మోసం చేసిన వాడు, తల్లిని మోసం చేసిన వాళ్ళు బాగుపడేటువంటిది నీ జన్మలో సాధ్యం కాదు. నువ్వు ఎంత నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నా, ఎంత నచ్చిన వ్యక్తిని నువ్వు నీ ప్రాణం కంటే ప్రేమించిన వ్యక్తిని, తల్లిదండ్రుల ప్రేమ కన్నా నువ్వు ప్రేమించే వ్యక్తి యొక్క ప్రేమ సరితూగదు. తల్లిదండ్రుల ప్రేమ ఇక్కడే ఉంటుంది. నువ్వు ఎంత ప్రేమించాడు ఇంతకంటే మించి రాదు ఆ ప్రేమ. కాబట్టి అది బేరీ చేసుకోండి. తల్లిదండ్రులను మోసం చేసిన వాళ్ళు బాగుపడడం దుర్లభం, అసాధ్యం. ఇది గుర్తుపెట్టుకుని మంచిది. సరే, ఇది సుత్తి అనుకుంటే దాన్ని స్కిప్ చేసుకోండి. సుత్తి కాకపోతే 10 మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. 2వ వారంలో బాగాలేదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. జన్మజాతకం తప్పకుండా చూయించుకుంటే మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే షేర్ మార్కెట్ వైపు వెళ్ళకూడదు, ఆ విషయాన్ని గమనించుకుంటే చాలా మంచిది. బట్ ఏదేమైనా ఈ మాసం అంతా కూడా మీకు శుభయోగమే ఉంది. 3 parts అంటే 3 లాభం ఉంది. కాబట్టి ధన కనుక వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపార విదేశీయాన యోగం బలంగా ఉందని చెప్పవచ్చు. శుభమస్తు. మరి గురువుగారు నార్మల్గా వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటారు? అంటే వీరికి ఒక దూకుడు ఎక్కువగా ఉంటుంది. అంటే కొద్దిగా కన్ఫ్యూజ్ మెంటాలిటీ, అన్నిట్లో ఉంటారు, అందరిలో ఉంటారు, తెలివైన వారు, వ్యక్తిత్వం బాగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ యొక్క ఆగస్టు మాసం కోసం కాదు, వీళ్ళ స్వభావం అలా ఉంటుంది. స్వభావాన్ని తర్వాత కూడా మాట్లాడుకోవచ్చు, మనం దీంట్లో యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. మరి ఈ మాసంలో వీరు దేని పట్ల జాగ్రత్తగా, ఒక హెచ్చరిక అంటే ఏం చెప్పారు? ఒకటే గుర్తుపెట్టుకోండి, దుష్టులతో దూరంగా ఉండాలి. జుగుప్సాగిన వీడియోలు ఫోటోలు షేర్ చేసుకోకూడదు, జాగ్రత్తగా ఉండాలి. అనవసర ప్రేమ కలాపాలు, విద్యా నష్టం చేసుకోవద్దు. బద్ధకం అనేది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. 3 లాభం ఉంది కాబట్టి తల్లిదండ్రులతో ఉండండి, కుటుంబంతో ఉండండి, చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలు లాభాలు కూడా ఉంటాయి. బస్ దుష్టులకి దూరంగా ఉండండి. ఈ అంటే వచ్చే వారంలో బాగా దుష్టులకు దగ్గరగా ఉండొచ్చు అని అడిగితే, జాతకం బాగున్నప్పుడు దుష్టులకి మీరే దూరంగా ఉంటారు. మాలాంటి వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. దట్ ఈజ్ జాతకం. మరి ఈ మాసంలో ఏ దైవారాధన బాగుంటుంది? తప్పకుండా ఈ రాశి వారికి విష్ణుమూర్తి ఆరాధన శుభకరంగా చెప్పవచ్చు. గురుగారు, ఓవరాల్ గా చూసుకుంటే ఈ మాసంలో అమావాస్య ముందు బాగుంటుందా, ద్వితీయార్థం బాగుంటుందా, ప్రథమార్థం బాగుంటుంది అంటారు? అలా ఏముంటుంది అంటే మాసం మొత్తంలో ఒక్కొక్క వారంలో గ్రహ సంచారం అంటే వీరికి ఏమైందంటే 15వ తారీఖు వరకు కొన్ని గ్రహాలు ఒక స్థానంలో, 15 రోజుల తర్వాత ఒక స్థానం ఉన్నాయి. కాబట్టి ఒక వారంలో ఒక పక్షంలో కొన్ని గ్రహాలు బాగుంటాయి, కొన్ని పక్షంలో బుధ గురుల యొక్క ప్రభావం బలంగా ఉంది. కాబట్టి నెల మొత్తం కూడా వీరికి శుభ సమయాలు చెప్పవచ్చు. పక్షం ముందు పక్షం తర్వాత అనేది ఏం లేదు. గురుగారు, మొత్తం మీద ఆగస్టు మాసంలో మేషరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు.